తెలియజేస్తున్నాము. అందరికీ కూడా ముందస్తుగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలతో మరి నేను నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యాసంస్థ చైర్మన్. అందరికీ కూడా సుపరిచితమని మరి ఒక 3 దశాబ్దాల పాటుగా విద్యారంగంలో తెలంగాణకు వన్నె తెచ్చే విధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా మన ప్రాంతంలో నుంచి కూడా ఐఐటీలో కానివ్వండి, నీట్లో కానీ ఫలితాలను సాధిస్తూ మా దగ్గర కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మా దగ్గర కూడా మంచి విద్యా సంస్థలు ఉన్నాయి అనే ఒక దిశగా ముందుకు వెళ్తుంది ఆల్ఫోర్స్. మరి ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తూ రాబోయే రోజుల్లో మనం నిరుద్యోగుల పక్షాన్ని ఎందుకు నిలవకూడదు, అలాగే మరి ఉద్యోగులకు కూడా ఇవాళ ఎన్నో సమస్యలతో వివిధ రంగాల్లో మరి డిపార్ట్మెంట్స్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వీరికి చేదోడు వాదోడుగా ఎందుకు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. మరి ఇందులో భాగంగా ఇక్కడికి ఈరోజు మరి ఎన్రోల్మెంట్ అవేర్నెస్ లో భాగంగా మీ ముందుకు రావడం జరిగింది. పట్టభద్రులందరూ కూడా 2021 మరియు ముందు పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. ఇది November 6th లాస్ట్ డేట్ ఉంది. November 6వ తేదీలోగా అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడానికి ముందుకు రావాలి. దీనికి అన్ని ప్రాంతాల్లో మా యొక్క ఆఫీసెస్ ఉన్నాయి. మరి ఇండివిజువల్ గా మీరు చేసుకోవాలంటే గెస్టెడ్ అటెస్టేషన్ కావాలి, ఆన్లైన్ లో అప్లై చేయాలి, మరి ఆఫ్లైన్ లో ఎంఆర్ఓ ఆఫీస్ ఇవ్వాలి. ఇది కాకుండా డైరెక్ట్ గా మీరు ఆఫ్లైన్ లో కూడా చేసుకోవచ్చు, లేదా అనుకుంటే మాకు ఇచ్చినట్లయితే మేమే ఇవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసి మీకు ఓటు హక్కు వచ్చే విధంగా మేము చేయగలం. గతంలో ఓటు ఉన్న వాళ్ళు కూడా ఈసారి మళ్ళీ ఫ్రెష్ గా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి అతి తక్కువ సమయమే ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. గత పీరియడ్ లో చూసుకున్నట్లయితే ఓన్లీ 1,07,000 మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు మన ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ రకంగా మరి ఉద్యోగులు నిరుద్యోగులు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్ల ఉన్నారు అని చెప్పేసి. సో ఖచ్చితంగా నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, ఖచ్చితంగా మరి నిరుద్యోగుల పక్షాన్ని నిలుస్తానని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా డివియేషన్ కాకుండా మరి వీరికి మాత్రమే సేవలో ఉంటాను. ఇంతకుముందు గతంలో ఉన్నలాగా రియల్ పాలిటిక్స్ నేను చేయకుండా ఓన్లీ వీరికి మాత్రమే సేవ చేసే విధంగా ఉంటానని చెప్పేసి కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఇప్పటికీ కూడా మనం ఇంకా వెనుకబడి ఉన్నామని చెప్పవచ్చు. అది రాజకీయంగా కావచ్చు, విద్యా ప్రకారంగా కావచ్చు, వైద్యం ప్రకారంగా కావచ్చు, అన్నింటిలో కూడా మనం ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అఫ్ కోర్స్ ఈవెన్ ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో చూసినా కూడా గత ప్రభుత్వము ముఖ్యంగా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సిరిసిల్ల డెవలప్ అయింది అన్న మాట నిజమే. అయినా కూడా ఇంకా ఇక్కడి నిరుద్యోగులకు మనము ఉద్యోగ రూపకల్పన విషయంలో ఇంకా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఇక్కడ సిరిసిల్లలో మనం ఈ చేనేత వీరికి ఉపయోగపడే కొన్ని ఫ్యాక్టరీలు మనం పెట్టి లోకల్ రిజర్వేషన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇక్కడ నిరుద్యోగాన్ని మనం నిర్మూలించే అవకాశం ఎంతైనా ఉంది. మరి వాళ్ళ హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, వరంగల్లో ఉన్న కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, వాటికి ధీటుగా మరి మన తెలంగాణలో ఉన్న శాతవాహన యూనివర్సిటీ లేదా తెలంగాణ యూనివర్సిటీలను కూడా మరి గొప్పగా మరి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఏ యూనివర్సిటీ చూసినా కూడా 60 నుంచి 70% మంది ఇవాళ వేకెన్సీస్ కనబడుతున్నాయి, ప్రొఫెసర్స్ యొక్క వేకెన్సీస్. ఇంకోవైపు మరి పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు చేస్తూ నిరుద్యోగాలు నిరీక్షణలో కూడా ఉన్నారు. సో అక్కడ నిరుద్యోగులు ఉన్నారు, ఇక్కడ వేకెన్సీలు ఉన్నాయి. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ప్రభుత్వంతో మనం చర్చించినట్లయితే తప్పకుండా మరి లక్షల్లో వేల ఉద్యోగాలు మనం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, కానీ ఇంకా ఒక సిస్టమేటిక్ గా మనం దానికి కాన్ఫిడెన్స్ అనేది నిరుద్యోగులకు రాలేకపోతుంది. నోటిఫికేషన్ వస్తుంది, ఏదో రకంగా హర్డల్ ఎదురవుతుంది, లేదా కోర్టు కేసులు అని చెప్పేసి మరి ఇంటర్వ్యూస్ దగ్గరికి వచ్చి కూడా కోర్టు కేసు తోటి ఆగిపోయి ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా ఖచ్చితంగా ఎలాంటి హర్డిల్స్ లేకుండా ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుంది, ఈ నెలలో జాబ్ సిస్టమ్ అన్న విధంగా తూచా తప్పకుండా మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు నిరుద్యోగులు హ్యాపీగా ఉంటారు. తర్వాత చదువుకోవడానికి కూడా రెగ్యులర్ కోర్సెస్ చేయడానికి ముందుకు వస్తారు. ఇవాళ మరి బీటెక్, ఎంబీబీఎస్, తర్వాత ఈ లా, సిఏ ఈ 4 పక్కన పెట్టినట్లయితే మిగతా కోర్సెస్ ద్వారా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి డిగ్రీ చదివితే నాకు ఉద్యోగం వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఇవాళ లేకుండా పోయింది. ఇవాళ అందుకే చూస్తున్న మనం డిగ్రీలు కూడా మరి అంతంత మాత్రమే అయిపోయి చాలా కళాశాలలో శ్రద్ధ లేకుండా ఉంటున్నది. కాబట్టి బిఏ, బీకామ్, బిఎస్సి ఇలాంటి కోర్సులు చదివిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది అన్న ఆ ఆశను మనం నిరుద్యోగుల లోపల కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏమైనా పట్టభద్రులారా మీకు ఖచ్చితంగా నేను చేదోడు వాదోడుగా ఉంటాను. గెలిచిన తర్వాత ఖచ్చితంగా కరీంనగర్ లో మీ అందరికీ ఉచితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఉచితంగా నేను ఆల్ఫోర్స్ ద్వారా మీకు కోచింగ్ ఇస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. అంటే కోచింగ్ల గురించి మన హైదరాబాద్ కి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా కరీంనగర్ లోనే మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉచితంగా కోచింగ్ ఇస్తాను. తర్వాత ఈ దీపావళికి నేను ఒక యాప్ కూడా రెడీ చేస్తున్నాను పట్టభద్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారి గురించి.
వాళ్ళ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందరూ పొందవచ్చు. ప్రాక్టీస్ పేపర్స్ కూడా అందులో ఉన్నాయి. 6 నెలల వరకు ఉచితంగా అది అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఇవాళ మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని కొద్దిమంది అడుగుతున్నారు. అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ డిఏల విషయంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ 1వ తేదీకి జీతం వస్తుంది అన్న ఆనందంతో సరిపెట్టుకోలేము అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. దసరాకి ఖచ్చితంగా 2 డిఏలు వస్తేనే మరి మా వాళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పేసి కూడా ఎంప్లాయీ చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి మీ ద్వారా ఈ రోజు రాజన్న సిరిసిల్లలో రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మరి దసరా కానుకగా ఒక 2 డిఏలు మీరు విడుదల చేసి ఉద్యోగులను ఆదుకోవాలి, ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందాలను నింపాలి. దసరా పండుగ అనేది మీరు ఇచ్చే ఒక గొప్ప కానుకగా డిఏలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి వాళ్ళ రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి కొన్ని సమస్యలు ఉన్నాయి, గెస్ట్ లెక్చరర్స్ కి కొన్ని సమస్యలు ఉన్నాయి, పార్ట్ టైం లెక్చరర్స్ కి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇలా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఎస్జిటిలోను మరి టీచర్స్ ఎమ్మెల్సీలో వారికి అవకాశం ఇవ్వకపోవడం ఓటు వేయడానికి అనేది మరి చాలా వాళ్ళు బాధల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్జిటి టీచర్లకి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకి కూడా రాబోయే ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీకి ఖచ్చితంగా వీరికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి అంతేకాకుండా ఇవాళ ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజు రీఎంబర్స్మెంట్ సకాలంలో లేక గత 3 సంవత్సరాలు అన్ని పెండింగ్ ఉన్నాయి. మరి వాళ్ళ ఉద్యోగస్తులకి మరి శాలరీస్ ఇవ్వలేక మరి ఇంకా నాణ్యమైన విద్యను అందిస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా దసరా సందర్భంగా మరి కనీసం కొంచెం రీఎంబర్స్మెంట్ వచ్చినా అది ఊరటగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా. రాబోయే రోజుల్లో తప్పకుండా మరి ప్రైవేట్ యాజమాన్యాలకు అండగా ఉండి ఖచ్చితంగా రీఎంబర్స్మెంట్ సకాలంలో వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇలా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క సమస్య జనరల్లీ మరి వినే ఓపిక ఉండి ఏ కొంచెం ఆలోచించినా కూడా ఈ సమస్యలన్నింటినీ మనం ఈజీగా పరిష్కారం చూపించవచ్చు. కాబట్టి తప్పకుండా ఉద్యోగుల నిరుద్యోగుల పక్షాన్ని నిలుస్తానని చెప్పేసి మీ యొక్క సంపూర్ణ మద్దతు నాకు ఉండాలని చెప్పేసి ఉత్తర తెలంగాణను మన అన్ని రంగాలుగా ఎందుకు మనం డెవలప్ చేయలేము, ఎందుకు అంటే ఇక్కడ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఖచ్చితంగా ఈ ఉత్తర తెలంగాణను అన్ని రంగాల్లో డెవలప్ చేసే బాధ్యతగా నేను తీసుకుంటానని చెప్పేసి ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన భాగంలో తప్పకుండా అది ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ కావచ్చు వారికి అండగా ఉంటానని చెప్పేసి కోరుతున్నాను. మరి రాజన్న సిరిసిల్లలో ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడికి వచ్చిన పిలవగానే వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏ పార్టీ నుండి బరిలోకి దిగవచ్చు? సో ప్రస్తుతానికి మరి పార్టీ గురించి నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఎన్రోల్మెంట్ చేస్తూ మరి ప్రజల్లోకి ముఖ్యంగా పట్టభద్రుల్లోకి విగరస్ గా నేను ఈ 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు తిరుగుతూ అందరి మద్దతును కూడగొట్టే ప్రయత్నంలో నేనున్నాను. బట్ ఒక 1 month లో తప్పకుండా నేను ఈ పార్టీ తర్వాత ఇండిపెండెంట్ అనే విషయంలో నేను మీ ముందుకు రాగలను. పార్టీలు కాలేకపోయినా ఖచ్చితంగా ఈసారి ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను.